నమస్కారం తాండూ న్యూస్ కి స్వాగతం నేను మీ అర్చన తాండూలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు 3 విడతల డేట్ రావడం జరిగింది మొదటి విడత తాండూరు నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ విడత వికారాబాద్ చేవెళ్ళ కూడా థర్డ్ విడతలు జరుగుతున్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా సర్పంచ్ అన్నీ కూడా కైవసం చేసుకొని గ్రామాల అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ల పాత్ర చాలా పెద్దది ఏ పని చేయాలన్నా కూడా సర్పంచులు ముందుండవలసిన అవసరం ఉన్నది గ్రామాల్లో అన్ని సర్పంచులు కూడా మా నాయకులకు అందరూ కూడా చెప్తున్నాం అన్ని మండలాల్లో తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లా అన్ని 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున గెలవడానికి అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా తాండూరులో మా పార్టీ ప్రెసిడెంట్ మా ముఖ్య నాయకులు దగ్గరనే ఉన్నారు వాళ్ళు కూడా నామినేషన్ వేయగానే గ్రామాల్లో కూడా మా అభ్యర్థుల గెలుపులకు వారు కృషి చేస్తారు మేము గెలిపించుకోవడానికి అన్ని గ్రామాలకు పోతాం ఇక్కడ ఒక గ్రామం కాకుండా అన్ని గ్రామాలకు పోయి సర్పంచ్ని గెలిపించుకొని దానికి తోడుగా కూడా జడ్పీ చైర్మన్ జూన్ వరకు ఇంకా వాళ్ళకు అవకాశం ఉన్నది కాబట్టి మా సర్పంచ్ కూడా ఏవైతే హామీలు ఇస్తారో తప్పకుండా జడ్పీ నుంచి కూడా అధికారం ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ సర్పంచులు గెలవడానికి అవకాశం ఉంటుంది మరి వాళ్ళకు కూడా నిధులు కానీ పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ తాండూరుతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా సర్పంచ్ గెలిపించుకోవడానికి మా నాయకులు ముందు ఉంటారు ముఖ్యంగా తాండూరులో కూడా నామినేషన్ వేయగానే గ్రామానికి కూడా మా అభ్యర్థులు ఎక్కడైతే ఇనాన్మాస్ చేయడానికి కొన్ని ప్రయత్నం చేస్తున్నాం ఇనాన్మాస్ లేకుండా ఎవరైతే పోటీలో ఉన్నారో పార్టీ తరఫున ఎవరైతే మేము ప్రకటిస్తున్నాము ఈ వెనుక ఉన్నటువంటి ఏవైతే తాండాలు గ్రామాలు ఉన్నాయో మరి ఎప్పుడు ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా సర్పంచ్లంతా కూడా సపరేట్ అయినారు 60 మందిలో 40 మంది తాండాల వాసులు 20 చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి తాండాలలో కూడా ఇనాన్మాస్ చేసుకుంటే కూడా 25 లక్షలు 10 లక్షలు గ్రేడ్ 1 ఉంటే తాండాలకు ఎక్కువ అవకాశం ఉన్నది సార్ ఎంతున్నా కూడా 5 తాండాలకు ఎక్కువ ఉన్నది కాబట్టి అవకాశం అదేవిధంగా ఇనాన్మాస్ అయితే కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి ఆ 10 లక్షలు కూడా గ్రామానికి చిన్న గ్రామాలు అయితే అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలోనే 180-200 ఉన్నటువంటి గ్రామాలు ఎక్కువ చేయించినారు దగ్గరుండి చేయించినారు కాబట్టి మంత్రిగా అవకాశం ఉంది కాబట్టి 500 జనాభా ఉన్నటువంటి తాండాలే అయినాయి ఇతర ప్రాంతాలు ఇక్కడ 200-300 తాండాలు కూడా ఒక మెంబర్కు ఉన్నటువంటి ఏదైతే స్థానాలు ఉంటే అలాంటి గ్రామ పంచాయతీలు అయినాయి ఎక్కువ బషీరాబాద్ అయినాయి అన్నీ కూడా మీరు మా పార్టీ ప్రెసిడెంట్ మా నాయకులంతా కూడా విధానం చేసుకుని ప్రయత్నం చేస్తారు లేని పక్షంలో పోటీలో ఉంటే కూడా 200-300 కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి తప్పకుండా అన్ని మెజార్టీ సహాయం చేసుకుంటాం మొదటి విడత తాండూరు రెండో విడత థర్డ్ విడత చేయాలి ఈ ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా సర్పంచ్ గెలిపించుకుంటాం ఒక నిలబెట్టి ఎక్కువ స్థానాలు అధికార పార్టీ మీదకి ఎక్కువ సర్పంచ్ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తాం దీని తర్వాత అన్ని ఎలక్షన్స్ కదా సింగిల్ విండో తర్వాత ఈఎంపీ ఎలక్షన్స్ తర్వాత